అందరికీ నమస్కారం. నేను చేస్తున్న వీడియోస్‌ని చూసి కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు, లేకపోతే ఫోన్లు చేస్తున్నారు. ఎవరి యోగ్యతని బట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. కొంతమంది ఏమడుగుతున్నారంటే, మీరు ఈ చాటభారతం అంతా ఏ పుస్తకం నుంచి పట్టుకొచ్చారండి? సరే, వాళ్ళ యోగ్యతకి తగ్గ ప్రశ్న వాళ్ళు అడుగుతారు. నా యోగ్యతకి తగ్గ సమాధానం నేను చెప్తాను. ఆ పుస్తకం పేరు జాతక ఫల చింతామణి. మార్కెట్లో దొరుకుతుంది. కొనుక్కుని చదువుకుని అందులో శ్లోకాలు ఉన్నాయి. మీకు అర్థమైతే నాకు అర్థమయ్యేలా చెప్పండి. నా నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా మీకు. సరేనా? ఇవాళ నేను మీకు ఆరోహణ తత్వ అవరోహణ తత్వ ఆరోహణ అంటే పైకి వెళ్ళేది, అవరోహణ అంటే కిందకు వచ్చేది. పర్వతారోహణ అంటాను చూసారా, అదే. మామూలుగా మనకి 5 తత్వాలు జాతక చక్రంలో ఉంటాయి. అందరికీ మనకి తెలుసు, పృథ్వీ జల ఆకాశ అగ్ని వాయు తత్వాలు. అయితే ఈ ఒక్కొక్క సైన్కి ఇది మనం చూస్తూ ఉంటాం మామూలుగా. అంటే ఓకే, మేషరాశి అంటే ఈ తత్వము అగ్నితత్వం, లేకపోతే జలతత్వం, లేకపోతే కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి. సో కుజుడు అంటే అగ్నితత్వ గ్రహం, లేకపోతే చంద్రుడు అంటే జలతత్వ గ్రహం, శని అంటే వాయుతత్వ గ్రహం. ఇలా మనకు తోచింది మనం చెప్తూ ఉంటాం. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇలా కాకుండా మనం కొంచెం సూక్ష్మ పరిశీలన చేస్తే ఒక రోజులో కూడా ఇన్ని తత్వాలు మనకు, ఇది కాలానికి ఉన్న తత్వాలు. ఈ కాలానికి తత్వాలు ఎలా ఉంటాయో, ఒక రోజు ఎలాంటి తత్వంతో మొదలవుతుంది, ఆ రోజు ఎలాంటి తత్వంతో మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది మీకు క్యాలిక్యులేషన్స్ వేసి చూపించాను. ఇవాళ పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం ఎంతెంతసేపు ఉంటాయో కూడా పక్కన రాసి చూపించాను నేను మీకు. అవి ఏ రోజుల్లో ఏ తత్వాలు ఉంటాయో కూడా మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూపించాను. ఓకే, ఇవాళకి రోజు 17/10/2025 నాటికి 6:13 సూర్యోదయం అయింది. శుక్రవారం నాడు కాబట్టి జలతత్వంతో మొదలైంది. జలతత్వంతో మొదలై పృథ్వీతత్వంతో ఒక ఫస్ట్ సైకిల్ పూర్తయింది. దాని తర్వాత మళ్ళీ పృథ్వీతత్వంతోనే మొదలై జలతత్వంతో పూర్తయింది. 9:13 మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. ఈ రోజు మొత్తం మళ్ళీ రేపు సూర్యోదయం దాకా ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఆరోహతత్వం, అవరోహణ తత్వం అంటారు. ఈ ఆరోహతత్వం, అవరోహణ తత్వం ఎలా చేయాలో డీటెయిల్గా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఎలా వాడాలో నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. సరేనా? ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి, కామెంట్లు పెట్టండి. అందరికీ నమస్కారం.